హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ 4వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, కెనడాలోని ఒటావాలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఏప్రిల్ నెలకు గాను దేశంలో మొత్తం జీఎస్టీ వసూళ్లు ఎంత? ఆన్సర్ థర్డ్ వన్, 2.10 లక్షల కోట్లు. ఇందులో అత్యధికంగా జీఎస్టీని అందించిన రాష్ట్రాలు ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీని అమలు చేయడానికి ఏ భారతీయ కంపెనీ నార్వేజియన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సెకండ్ వన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిని నవంబర్ 7, 1975లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ గ్లోబల్ హెడ్ ట్యాక్ ర్యాంకింగ్ 2024లో ఏ స్టార్టప్ అగ్రస్థానాన్ని పొందింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఎమిరిటస్ కంపెనీ. ఈ కంపెనీని 2015లో స్థాపించారు. ఈ కంపెనీ కేంబ్రిడ్జి, హార్వర్డ్ వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల సిలబస్ను తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ దీర్ఘ శ్రేణి స్మార్ట్ యాంటీ సబ్ మెరైన్ క్షిపణి వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో పరీక్షించింది. స్మార్ట్ ఫుల్ ఫామ్ సబ్మెరైన్ మిసైల్ అసిస్టెడ్ రిలేటెడ్ ఆఫ్ టోర్పేడో. డిఆర్డిఓ ఇటీవల దుర్గా 2 లేజర్ ఆయుధ సంబంధిత ప్రాజెక్టును కూడా ఆవిష్కరించింది. డిఆర్డిఓను 1858 జనవరి 1న స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో ఏఐఐటి ఇన్వర్టర్ పేటెంట్ను పొందింది. ఆన్సర్ ఫోర్త్ వన్, ఐఐటి పాట్నా. ఐఐటి పాట్నా పోర్టబుల్ పవర్ టెక్నాలజీ కింద అభివృద్ధి చేసిన తేలికపాటి కంపాక్ట్ ఇన్వర్టర్కు పేటెంట్ను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల 11వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, న్యూఢిల్లీ. ఈ సమావేశానికి భారత సెక్రటరీ పవన్ కాపూర్ మరియు క్రొయేషియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ మిహాటోఫ్ నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ కమాండ్ హెడ్ పదవికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సెకండ్ వన్, నగేష్ కపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, భారతదేశం. భారతదేశంలో ఎక్కడ అంటే కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో. అంటార్కిటిక్ ట్రీటీ ఏర్పడిన సంవత్సరం 1959, కానీ ప్రారంభమైంది మాత్రం 1961 ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో. ఇందులో ఇండియా చేరిన సంవత్సరం 1983. నెక్స్ట్ క్వశ్చన్, రెండవసారి గ్రీన్ ఆస్కార్ అయిన విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ థర్డ్ వన్, పూర్ణిమాదేవి బర్మన్. ఈ అవార్డును ఇంగ్లాండ్లోని ఇటలీలో ఇస్తారు. దీనిని 2007లో స్థాపించారు. ఈమెకు హిర్గిలా పక్షి జాతులను సంరక్షిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది. ఈమెకు మొదటిసారిగా అవార్డు 2017లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే మోటార్ సైకిల్ను ఎవరు ప్రారంభించనున్నారు? ఆన్సర్ థర్డ్ వన్, బజాజ్ ఆటో. ఈ మోటార్ సైకిల్ను జూన్ 18, 2024న ప్రారంభిస్తారు. ఈ మోటార్ సైకిల్ యొక్క పేరు బ్రూజర్ 125 సిఎన్జి. నెక్స్ట్ క్వశ్చన్, యూనిసెఫ్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫోర్త్ వన్, కరీనా కపూర్. యూనిసెఫ్ను 1946లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. యూనిసెఫ్కు 1965లో నోబెల్ అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ 2024లో భారతదేశ స్థానం ఎంత?
ఆన్సర్ ఫస్ట్ వన్ 159వ స్థానం. 2023లో 161వ స్థానంలో ఉంది. ఈ ఇండెక్స్ను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ సంస్థ విడుదల చేసింది. టాప్లో ఉన్న దేశాలు ఫస్ట్ నార్వే, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో స్వీడన్ దేశాలున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 7వ భారత్ మరియు ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ థర్డ్ వన్ న్యూఢిల్లీ. ఈ సమావేశంలో రక్షణ పరిశ్రమలు, సముద్ర భద్రత మరియు బహుపాక్షిక సహకారంలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు. భారత్ మరియు ఇండోనేషియా మధ్య జరిగే వ్యాయామాలు గరుడ శక్తి మరియు సముద్ర శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన అజ్రోక్ వస్త్రకళ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ థర్డ్ వన్ గుజరాత్. గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందినది. అజ్రోక్ అనేది వస్త్రాలపై పెయింటింగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి స్వదేశీ మానవరహిత బాంబర్ విమానం FWD-200B ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ థర్డ్ వన్ బెంగళూరు. దీనిని ఫ్లైట్ డిఫెన్స్ ఫర్మ్ సంస్థ ఆవిష్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో గిలోన్ కానో అవార్డు 2024లో ఏ దేశానికి లభించింది? ఆన్సర్ సెకండ్ వన్ పాలస్తీనా. ఈ అవార్డును 1997లో స్థాపించారు. ఈ అవార్డు కేవలం ప్రెస్ రిపోర్టర్లకు మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో ప్రపంచంలో అత్యంత లోతైన బ్లూ హోల్ను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ సెకండ్ వన్ మెక్సికో. దీని యొక్క పేరు థామ్జా బ్లూ హోల్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి గోల్ఫ్ యూత్ గేమ్స్ 2024లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ UAE, సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా, థర్డ్ ప్లేస్లో కువైట్ దేశాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ధృవాలలో మంచు ఉన్నట్లు ఎవరు రుజువు చేశారు? ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్రో. చంద్రునిపై నార్త్ పోల్లో ఎక్కువగా మంచు ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ థర్డ్ వన్ భారత్ బయోటిక్ సహ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా. ఇతను సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క CEO అయిన ఆధార్ సి పునావాలా స్థానంలో వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, IQ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ నేపాల్ రాజధాని అయిన కాట్మండ్, సెకండ్ ప్లేస్లో న్యూఢిల్లీ. IQ ఎయిర్ అనేది స్విట్జర్లాండ్కు చెందిన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి చెందిన అభయ్ శర్మ ఏ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఇటీవల కాలంలో నియమితులయ్యారు? ఆన్సర్ థర్డ్ వన్ ఉగాండా. ఇండియా మెన్స్ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఉమెన్స్ టీమ్ కోచ్ అమోల్ ముజుందర్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024కి ఎంపికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్ అలోక్ శుక్లా. ఇతను ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అడవులను సంరక్షించినందుకు గాను ఈ అవార్డుకి ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ ఎన్ని పతకాలను గెలుచుకుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ 8 మెడల్స్. ఇందులో 5 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్. ఈ టోర్నమెంట్లో జ్యోతి వెన్నెం వ్యక్తిగతంగా, మహిళా టీం మరియు మిక్సర్లలో గోల్డ్ మెడల్ని సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అప్గ్రేడబుల్ ATMని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఫోర్త్ వన్ ఇటాచీ చెల్లింపుల సేవలు. ప్రపంచంలో మొదటి ATMని ప్రారంభించింది బార్క్లేస్ బ్యాంక్. భారతదేశంలో మొదటి ATMని ప్రారంభించింది HSBC బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ది విన్నర్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించింది? ఆన్సర్
ఫస్ట్ వన్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం మరియు పునీత్ బాలాన్ గ్రూప్ రాజ్యాంగ పార్కును ఎక్కడ అభివృద్ధి చేశాయి? ఆన్సర్ థర్డ్ వన్ పూణే. ఈ పార్కులో ఎక్కువగా ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తారు. ప్రాథమిక విధులను మనం రష్యా నుంచి గ్రహించాం. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఐక్యరాజ్య సమితి మొదటి అంతర్జాతీయ సమావేశం ఏ దేశ అధ్యక్షతన జరిగింది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఇండియా. యుఎన్ఓలో భారతీయ ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు. ఈ సమావేశంలో మొదలుపెట్టిన ఒకే ఒక స్టార్టప్ జొకాటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్.